డెలివరీ అయిపోయారు, ఇంట్లో పెద్దవాళ్ళు చికెన్, మటన్, ఫిష్, ఎగ్ తినద్దు అంటున్నారా? ఈ మిత్ ని 60 seconds బ్రేక్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ నాన్ వెజ్ ఫుడ్స్ తింటే స్టిచెస్ అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది, హీలింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది అంటారు. అది తప్పు. చికెన్ లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ స్టిచెస్ ని హీల్ చేస్తుంది అండ్ ఓవరాల్ బాడీని స్ట్రాంగ్ చేస్తుంది. డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుందండి కొంచెం. సో ఈ మటన్ తినడం వల్ల హీమ్ ఐరన్ అనేది రీచ్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ కంటెన్స్ వైటమిన్ B12 కూడా ఉంటుంది కాబట్టి ఆర్బీసీ ఫార్మేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మటన్ తినడం వల్ల ఎనీమియా అనేది ఛాన్సెస్ తగ్గుతుంది. ఎగ్ తినడం వల్ల ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుందండి అండ్ బేబీ హెయిర్, మదర్ హెయిర్ కూడా యూజ్ అవుతుంది. ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. సో ఇది తినడం వల్ల డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది తగ్గుతుందండి. సో ఇటువంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ వూండ్ కూడా హీల్ అవుతుందండి. ఇన్ఫెక్షన్స్ అటువంటి వస్తాయని ఏమీ భయపడద్దు. సో చికెన్, మటన్ తినమన్నానని ఓన్లీ చికెన్, మటన్ తినడమే కాదండి, వెజిటేరియన్ డైట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ డైట్ బ్యాలెన్స్ తీసుకోవడం వలన హెల్దీగా ఉంటుందండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంట్లో ఫుడ్ అనేది ప్రిఫర్ చేయండి, బయట ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి. మీకు నాన్ వెజ్ తినొద్దని చెప్పిన వాళ్ళతో ఈ రీల్ షేర్ చేయండి. ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ గైనిక్ రిలేటెడ్ అప్డేట్స్.